హాయ్ హలో వెల్కమ్ టు ఆకాష్ టు ది నెక్స్ట్ లెవెల్. ఈరోజు మన స్పోకెన్ ఇంగ్లీష్ టాపిక్ గెట్ సెంటెన్సెస్. గెట్ గెట్ గాట్ గాట్ గెటింగ్. గెట్ గాట్ గాట్ గెటింగ్. మన రోజువారీ జీవితంలో గెట్ సెంటెన్సెస్ అనేవి, హ్యావ్ సెంటెన్సెస్ అనేవి తప్పనిసరి. కాబట్టి గెట్ సెంటెన్సెస్ కనుక మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే సగం స్పోకెన్ ఇంగ్లీష్ మీకు వచ్చినట్లు. కాబట్టి జాగ్రత్తగా వీటిని మంచిగా ప్రాక్టీస్ చేయండి. ఫ్రెండ్స్, మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు నాకు సపోర్ట్ చేయండి. మనం డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్దాం. ఫస్ట్, గెట్ అంటే మీనింగ్ ఏమిటో ముందు చూద్దాం. ఎందుకంటే కాన్సెప్ట్ లేకుండా మనం ఏది నేర్చుకోలేం. గెట్ అంటే మీనింగ్ బికమ్, అవ్వటం. గెట్ అంటే ఇంకొక మీనింగ్ రిసీవ్, పొందటం. రిసీవ్. గెట్ అంటే మీనింగ్ అప్టైన్, పొందటం, లభించటం, స్వీకరించటం. గెట్ అంటే ఇంకొక మీనింగ్ రీచ్, చేరుకోవటం, ఒక చోటకి వెళ్ళటం, ఒక చోట నుంచి తిరిగి రావటం, రిటర్న్. గెట్ అంటే మీనింగ్ అరైవ్, అరైవ్, చేరుకొనట, రావటం. గెట్ అంటే మీనింగ్ అర్థం చేసుకోవటం, అండర్స్టాండ్. గెట్ అంటే ఇంకొక మీనింగ్ ఎంటర్, ఏదైనా ప్రవేశించడం. గెట్ అంటే మీనింగ్ లోపల నుంచి బయటికి రావటం, సో రిటర్న్. గెట్ అంటే మీనింగ్ సంపాదించటం. గెట్ అంటే మీనింగ్ కొనటం. గెట్ అంటే మీనింగ్ తీసుకువెళ్ళటం. సో గెట్కి చాలా మీనింగ్స్ ఉన్నాయి. గెట్ అనేది ఒక్కటి నేర్చుకుంటే స్పోకెన్ ఇంగ్లీష్ సగం నేర్చుకున్నట్లు. ఎందుకు అన్నానంటే ఇందుకే. గెట్ అనేది మనము డైలీ లైఫ్లో చాలా సందర్భాల్లో ఉపయోగిస్తాం. ఇప్పుడు మనం ఒక్కొక్క సెంటెన్స్ని నేర్చుకుందాం. ఫస్ట్, నాకు బాగా ఆకలేస్తుంది. నాకు బాగా ఆకలేస్తుంది మీరు ఇంగ్లీష్లో చెప్పాలి. దాన్ని ఎలా చెప్తారు? ఐ యామ్ గెటింగ్ హంగ్రీ. ఐ యామ్ గెటింగ్ హంగ్రీ అంటే నాకు ఆకలేస్తుంది. నెక్స్ట్, మీ మీద చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి, లేదా దాని గురించి చాలా కంప్లైంట్స్ ఉన్నాయి, దాని మీద చాలా కంప్లైంట్స్ ఉన్నవి. మీరు ఇంగ్లీష్లో చెప్పాలంటే ప్రయత్నం చేయండి. ఎస్, ఐ గాట్ ఏ లాట్ ఆఫ్ కంప్లైంట్స్ అబౌట్ యూ. ఐ గాట్ ఏ లాట్ ఆఫ్ కంప్లైంట్స్ అబౌట్ యూ. నీ మీద, నీ గురించి చాలా కంప్లైంట్స్ నా దగ్గరికి వచ్చినవి. ఇక్కడ గాట్ అంటే రిసీవ్, అంటే మీనింగ్ ఐ రిసీవ్డ్ ఏ లాట్ ఆఫ్ కంప్లైంట్స్ అబౌట్ యూ అని అర్థం. నెక్స్ట్ చూద్దాం. టుడే లేదా ఫైనల్లీ ఐ గాట్ ఎ రికగ్నిషన్ ఫర్ మై సర్వీస్. చివరిగా లేదా ఈరోజు నేను చేసిన సర్వీస్కి నాకు గుర్తింపు లభించింది. ఇక్కడ గాట్ అంటే లభించటం. టుడే ఐ గాట్ రికగ్నిషన్ ఫర్ మై సర్వీస్. నెక్స్ట్ సెంటెన్స్, హౌ కెన్ ఐ గెట్ దేర్. నేను అక్కడికి వెళ్ళగలను, ఎలా చేరుకోవాలి? మీరు ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్తారు, మీకు ఒక ప్లేస్ తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు హైదరాబాద్ వచ్చారు, మీరు బిర్లా మందిర్కి వెళ్దాం అనుకున్నారు, మీకు తెలియదు. మీరు అడుగుతారు, నేను బిర్లా మందిర్కి లేదా అక్కడికి ఎలా చేరుకోవాలి, అక్కడికి ఎలా పోవాలి? నీకు తెలియదు కదా, ఎలా పోవాలి? ఇంగ్లీష్లో హౌ కెన్ ఐ గెట్ దేర్. హౌ కెన్ ఐ గెట్ దేర్. నేను అక్కడికి ఎలా చేరుకోవాలి, ఎలా వెళ్ళాలి, ఎలా పోవాలి? ఇక్కడ గెట్ అంటే మీనింగ్ రీచ్. హౌ కెన్ ఐ రీచ్ దేర్, హౌ కెన్ ఐ గెట్ దేర్. నెక్స్ట్ సెంటెన్స్, హౌ డు ఐ గెట్ టు ది బిర్లా మందిర్. లేదా కరెక్ట్గా మీ ప్లేస్ కావాలి. బిర్లా మందిర్, ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్. నేను బిర్లా మందిర్కి ఎలా వెళ్ళాలి? మీకు తెలియదు, అడగాలి ఎవరినన్నా. సార్, బిర్లా మందిర్కి ఎలా వెళ్ళాలి, ఎటు పోవాలి నాకు చెప్తారా? ఎలా పోవాలి? ఇంగ్లీష్లో హౌ డు ఐ గెట్ టు ది బిర్లా మందిర్. హౌ డు ఐ గెట్ టు ది బిర్లా మందిర్. లేదా రైల్వే స్టేషన్, హౌ డు ఐ గెట్ టు ది రైల్వే స్టేషన్. ఏమంటే రైల్వే స్టేషన్కి ఎలా పోవాలి, ఎటు పోవాలి? లేదా బస్ స్టాండ్, హౌ డు ఐ గెట్ టు ది బస్ స్టాండ్. లేదా వెజిటబుల్ మార్కెట్, ఏమంటే కూరగాయల మార్కెట్కి ఎటు వెళ్ళాలండి? హౌ డు ఐ గెట్ టు ది వెజిటబుల్ మార్కెట్. ఇంగ్లీష్లో హౌ డు ఐ గెట్ టు ద బిర్లా మందిర్. బిర్లా మందిర్కి ఎలా వెళ్ళాలి, ఎటు పోవాలి? నెక్స్ట్, ఐ గాట్ దేర్ ఎట్ 2 PM.
ఐ గాట్ దేర్, నేను అక్కడికి 2 గంటలకి చేరుకున్నాను. ఇక్కడ గాట్ అంటే చేరుకోవటం. ఐ గాట్ దేర్ ఎట్ 2 PM. మళ్ళీ ఎప్పుడు తిరిగి వచ్చినావు చూద్దాం. అండ్ ఐ గాట్ బ్యాక్ హోమ్ ఎట్ 7 PM. నేను 2 గంటలకి చేరుకున్నాను, మళ్ళీ 7 గంటలకి తిరిగి వచ్చాను. ఇక్కడ గాట్ బ్యాక్ అంటే రిటర్న్, తిరిగి రావటం. ఇక్కడ గాట్ అంటేనేమో వెళ్ళటం, ఇక్కడ గాట్ అంటేనేమో తిరిగి రావటం. కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఐ గాట్ దేర్ ఎట్ 2 PM అండ్ ఐ గాట్ బ్యాక్ హోమ్ ఎట్ 7 PM. నెక్స్ట్ సెంటెన్స్. ఐ గెట్ అబౌట్ 6 lakhs per year. మీరు సంవత్సరానికి ఎంత సంపాదిస్తారు? నేను 6 లక్షలు సంపాదిస్తాను. లేదా కొంతమంది 5 lakhs, కొంతమంది 4 lakhs. ఎంత అమౌంట్ అనేది కాదు, మీరు ఎంత సంపాదిస్తారు అన్నప్పుడు మనకి ఇది ఉపయోగపడుతుంది. సంవత్సరానికి నేను 6 lakhs ఐ గెట్ అంటే నేను సంపాదించటం, ఎర్న్, EARN. ఐ గెట్ అబౌట్ 6 lakhs per year. నెక్స్ట్. ఐ హ్యావెంట్ గాట్ ఏ పెన్నీ సో ఫార్. సో ఫార్ అంటే ఇంతవరకు, పెన్నీ అంటే పైసా. నేను ఇప్పుడు దాకా పైసా కూడా సంపాదించుకోలేదు. ఏముండండి, నా దగ్గర పైసా కూడా లేదు. మీరు చెప్పాలంటే ఐ హ్యావ్ గాట్. ఐ హ్యావెంట్ అంటే హ్యావ్ నాట్, నెగిటివ్. ఐ హ్యావెంట్ గాట్ ఏ పెన్నీ సో ఫార్. నా దగ్గర పైసా కూడా లేదు, నేనేం సంపాదించుకోలేదు. అంటే ఐ హ్యావెంట్ ఎర్న్డ్, ఇంత మటుకు ఏమీ ఎర్నింగ్స్ లేవు, ఎర్న్ చేయలేదు. ఐ హ్యావెంట్ గాట్ ఏ పెనీ సో ఫార్. నెక్స్ట్ వన్. ఐ విల్ గెట్ యూ టు ద రైల్వే స్టేషన్ ఇన్ టైమ్. నేను రైల్వే స్టేషన్కి వెళ్ళాలి అని మీరు హరీబరీ అవుతుంటారు. అప్పుడు నేను నిన్ను రైల్వే స్టేషన్కి తీసుకెళ్తాను. నేను నిన్ను రైల్వే స్టేషన్కి తీసుకెళ్తాను, ఇన్ టైంలో తీసుకెళ్తాను. మీరు ఇంగ్లీష్లో చెప్పాలి. అది ఈ విధంగా ఉండాలి. ఐ విల్ గెట్ యూ టు ద రైల్వే స్టేషన్ ఇన్ టైమ్. ఐ విల్ గెట్ యూ టు ద రైల్వే స్టేషన్, లేదంటే ఎయిర్పోర్ట్. ఐ విల్ గెట్ యూ టు ది ఎయిర్పోర్ట్ ఇన్ టైమ్. మిమ్మల్ని ఎయిర్పోర్ట్లో ఇన్ టైం తీసుకెళ్తాను. మీరు ఫర్ ఎగ్జాంపుల్ క్యాబ్ డ్రైవర్, లేదంటే ఒక డ్రైవర్, లేదా సంబాడి, లేదా మీ రిలేటివ్. మీరు బైక్ మీద ఉన్నారు, వెనక మరలో మీ తాతయ్య అడుగుతాడు, నన్ను ఎప్పుడు తీసుకెళ్తావు? డోంట్ వరీ తాతయ్య, నేను టయానికి తీసుకెళ్తాను. ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి. ఐ విల్ గెట్ యూ టు ద రైల్వే స్టేషన్ ఇన్ టైమ్. ఐ విల్ గెట్ యూ టు ది రైల్వే స్టేషన్ ఇన్ టైమ్. నేను నిన్ను టయానికి తీసుకెళ్తాను, డోంట్ వరీ. ఐ విల్ గెట్ యూ టు ది రైల్వే స్టేషన్. ఐ విల్ గెట్ యూ టు ది టెంపుల్. ఐ విల్ గెట్ యూ టు ది ఎయిర్పోర్ట్. ఐ విల్ గెట్ యూ టు ది బస్ స్టాండ్. ఏదైతే అది, ఇక్కడ లొకేషన్ ఒక్కటి మీరు మార్చుకొని ఈ సెంటెన్స్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్. ఐ హ్యావ్ టు గెట్ ద కిడ్స్ రెడీ ఫర్ స్కూల్. ఇది ప్రతిరోజు ప్రతి ఇంటిలో ఉపయోగించే వాక్యం. నేను పిల్లల్ని స్కూల్కి సిద్ధం చేయాలి. నేను పిల్లల్ని స్కూల్కి రెడీ చేయాలి. ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? ఇది సెంటెన్స్. ఐ హ్యావ్ టు గెట్ ద కిడ్స్ రెడీ ఫర్ స్కూల్. ఐ హ్యావ్ టు గెట్ ద కిడ్స్ రెడీ ఫర్ స్కూల్. ఐ హ్యావ్ టు గెట్ ద కిడ్స్ రెడీ ఫర్ ద స్కూల్. నేను పిల్లల్ని, కిడ్స్ అంటే పిల్లల్ని స్కూల్కి రెడీ చేయాలి. ఇప్పుడు కాదు, మీరు ఎవరితోటైనా మాట్లాడేటప్పుడు ఈ సెంటెన్స్ చెప్పాలి. ఐ హ్యావ్ టు గెట్ ద కిడ్స్ రెడీ ఫర్ స్కూల్, లేదా నేను లంచ్ రెడీ చేయాలి. ఐ హ్యావ్ టు గెట్ ద లంచ్ రెడీ ఫర్ మై హస్బెండ్, లేదా బ్రేక్ఫాస్ట్ ఫర్ మై ఇన్లాస్, ఏదైతే అది. నెక్స్ట్ వన్. ఐ గాట్ ద కార్ రిపేర్డ్ ఎస్టర్డే. నిన్న నేను నా కార్ని రిపేర్ చేయించుకున్నాను, బాగు చేయించాను. ఐ గాట్ ద కార్ రిపేర్డ్ ఎస్టర్డే. నిన్న నేను బైక్ బాగు చేయించాను. ఐ గాట్ ద బైక్ రిపేర్డ్ ఎస్టర్డే. నిన్న నేను ఇంటికి సున్నం కొట్టించాను. ఐ గాట్ ద హౌస్ వైట్ వాష్డ్. మీరు ఏదైనా ఒక పని చేయించినట్లయితే దానికి చేయించాను, దానికి ఈ సెంటెన్స్ చక్కగా ఉపయోగపడుతుంది. మళ్ళీ ఒకసారి చూసుకోండి. ఐ గాట్ ద కార్ రిపేర్డ్ ఎస్టర్డే. నిన్న
నా కారు రిపేర్ చేయించాను అంటే రిపేర్ చేయబడింది. సంబడి ఎవరినో పిలిపించుకొని కార్ని బాగు చేయించుకున్నాను. మెకానిక్ షెడ్కి తీసుకెళ్ళి బాగు చేయించుకున్నాను. ఐ గాట్ ద కార్ రిపేర్డ్ ఎస్టర్డే. నెక్స్ట్ సెంటెన్స్, ఐ విల్ గెట్ ఆఫ్ లేదా గెట్ డౌన్, గెట్ ఆఫ్ లేదా గెట్ డౌన్ ద బస్ ఎట్ ద నెక్స్ట్ స్టాప్. సిటీలో కానీ ఎక్కడైనా బస్సులో ప్రయాణం చేసినప్పుడు ఈ సెంటెన్స్ సర్వసాధారణంగా ఉపయోగించే సెంటెన్స్. నేను నెక్స్ట్ స్టేషన్లో, నెక్స్ట్ స్టాప్లో నేను బస్సు దిగిపోతాను. అక్కడ బస్సు కాడ నిల్చుంటారు, అంటే బస్సు ఎక్కారు, బస్సు లోపల మీరు ఎంట్రన్స్లో నిల్చుంటే వాళ్ళు అంటారు తప్పుకోండి అమ్మా, లేదండి నేను నెక్స్ట్ స్టాప్లో దిగుతాను. ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి, ఐ విల్ గెట్ ఆఫ్. గెట్ ఆఫ్ అంటే దిగిపోవటం, లేదా గెట్ డౌన్ అంటే దిగిపోవటం. ఐ విల్ గెట్ ఆఫ్ ద బస్ ఎట్ ద నెక్స్ట్ స్టాప్. గెట్ ఇన్ అంటే లోపలికి రావటం, గెట్ ఆఫ్ లేదా గెట్ డౌన్ అంటే దిగిపోవటం. ఐ విల్ గెట్ ఆఫ్ ద బస్ ఎట్ ద నెక్స్ట్ స్టాప్. ఐ విల్ గెట్ ఆఫ్ ద బస్ ఎట్ ద నెక్స్ట్ స్టాప్. నెక్స్ట్ సెంటెన్స్, ఐ గెట్ అలాంగ్ విత్ మై ఫ్రెండ్స్. గెట్ అలాంగ్ అంటే కలిసిపోవటం, మంచిగా ఫ్రెండ్లీగా మిక్సింగ్ అయి ఉండటం. సో నేను నా ఫ్రెండ్స్ అందరితోటి మంచిగా ఉంటాను, నేను అందరితోటి కలిసికట్టుగా ఉంటాను. మీరు ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి, ఐ గెట్ అలాంగ్ విత్ ఆల్. నేను అందరితో కలిసిపోతానంటే నాకేమీ ఈగోస్ ఏమి లేవు. ఐ గెట్ అలాంగ్ విత్, ఇక్కడ ఎవరైతే వాళ్ళ నేమ్స్ ఉపయోగించుకోవాలి. ఐ గెట్ అలాంగ్ విత్ మై ఫ్రెండ్స్, ఐ గెట్ అలాంగ్ విత్ మై క్లాస్మేట్స్, ఐ గెట్ అలాంగ్ విత్ ఆల్. అందరితో కలిసిపోతాను. నువ్వు నర్వస్ కావద్దు, అప్సెట్ కావద్దు. మీరు ఇంగ్లీష్లో చెప్పాలంటే డోంట్ గెట్ నర్వస్, డోంట్ గెట్ నర్వస్. ఎందుకంటే అనవసరంగా అప్సెట్ అవుతారు. అప్సెట్ కావద్దు, నర్వస్ కావద్దు. ఏమవుతుంది, ఏం కాదు. డోంట్ గెట్ నర్వస్. అలాగనే కోప్పడొద్దు. ఎందుకు కోప్పడుతున్నావు, కోప్పడొద్దు. డోంట్ గెట్ యాంగ్రీ, డోంట్ గెట్ యాంగ్రీ. కోప్పడొద్దు అంటే ఎవరైనా నీ మీద కోప్పడుతుంటే మీరు కోప్పడొద్దు అని చెప్పాలి. గో అండ్ గెట్ ఇట్ ఫ్రమ్ షాప్. షాప్కి వెళ్ళి తీసుకొని రా. ఎవరికైనా వెళ్ళి తీసుకొని రా, ఏదో ఒకటి ఒక ఐటెం వెళ్ళి తీసుకొని రా. ఇంగ్లీష్లో గో అండ్ గెట్ ఇట్ ఫ్రమ్ షాప్. షాప్కి వెళ్ళి తీసుకొని రా. అలాగనే లే, గెటప్. గెటప్ అంటే లేవటం, లేదంటే నిద్ర నుండి మేల్కొనటం. ఎవరైనా కూర్చున్నా అనుకో, ఐ గెటప్, గెటప్. గెటప్ అంటే లే, గెటప్. నెక్స్ట్, కోపం వచ్చింది, కోపంగా మనం చెప్పాలి, వెళ్ళిపో. గెట్ లాస్ట్. గెట్ లాస్ట్ అంటే కోపంగా చెప్పడం, వెళ్ళిపో. సో గెట్ లాస్ట్, ఇక్కడి నుంచి వెళ్ళిపో. గెట్ లాస్ట్ అంటే వెళ్ళిపో. కోపంగా చెప్పేటప్పుడు ఈ సెంటెన్స్ని ఉపయోగించుకోవాలి. అలాగనే గెట్ రీడ్ ఆఫ్. గెట్ రీడ్ ఆఫ్ అంటే వదులుకోవటం. గెట్ రీడ్ ఆఫ్ యువర్ బ్యాడ్ హ్యాబిట్స్. గెట్ రీడ్ ఆఫ్ అంటే మానుకొనటం. గెట్ రీడ్ ఆఫ్ యువర్ బ్యాడ్ హ్యాబిట్స్. నీ చెడు అలవాట్లను మానుకో. గెట్ రీడ్ ఆఫ్ యువర్ బ్యాడ్ ఫ్రెండ్స్. ఏం ఫ్రెండ్స్ వాళ్ళు, ఆ ఫ్రెండ్స్ని మానుకో, ఫ్రెండ్షిప్ వద్దు. మంచి వాళ్ళతో దోస్తానా చెయ్యి, వాళ్ళొద్దు. గెట్ రీడ్ ఆఫ్ యువర్ బ్యాడ్ హ్యాబిట్స్. ట్రై టు గెట్ త్రూ దిస్ ఎగ్జామ్. గెట్ త్రూ అంటే పాస్ అవ్వటం. ఈ ఎగ్జామ్ పాస్ అవ్వడానికి ట్రై చేయి. నువ్వు ఈ ఎగ్జామ్ పాస్ అయితే డాడీ జాబ్ నీకు వస్తుంది, నీ లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఏదో ఒకటి చేసి ఎగ్జామ్ పాస్ అయ్యేటట్టు చూడు. గెట్ త్రూ అంటే ఉత్తీర్ణ కావటం, పాస్ అవ్వటం. ట్రై టు గెట్ త్రూ దిస్ ఎగ్జామ్. నెక్స్ట్ వన్, గెట్ అవుట్ ఆఫ్ మై క్లాస్. ఇది కూడా కోపంగా, నా క్లాస్ నుంచి వెళ్ళిపో. గెట్ అవుట్ ఆఫ్ మై క్లాస్. నువ్వు నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు, ఇంట్లోంచి వెళ్ళిపో. గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్. గెట్ అవుట్ ఆఫ్, అవుట్ ఆఫ్ అంటే బయట, బయటికి వెళ్ళిపో. నా క్లాస్లో నుంచి బయటికి వెళ్ళిపో. గెట్ అవుట్ ఆఫ్ మై క్లాస్. నెక్స్ట్ వన్, టీ ఈజ్ గెటింగ్ కోల్డ్. అయ్యో టీ చల్లారిపోతున్నాయి. టీ ఈజ్ గెటింగ్ కోల్డ్. టీ తాగండి. టీ చల్లారిపోతుంది, పెట్టి చాలాసేపు తాగండి. మీరు ఇంగ్లీష్లో చెప్పాలంటే టీ ఈజ్ గెటింగ్ కోల్డ్, హ్యావ్ ఇట్. సో ఫస్ట్ హ్యావ్ టీ, తర్వాత మాట్లాడుకుంది, కానీ మీరు మాట్లాడబడి టీ చల్లారిపోతుంది, కూల్ అవుతుంది. టీ ఈజ్ గెటింగ్ కోల్డ్. నెక్స్ట్, డిడ్ యూ గెట్ మై పాయింట్. గెట్ అంటే ఇక్కడ మీనింగ్ అర్థం చేసుకోవటం. మీకు అర్థమైందని నేను చెప్తుంది. డిడ్ యూ గెట్ ఇట్, డిడ్ యూ గెట్ మై పాయింట్.
నేను చెప్తుంది మీకు అర్థమవుతుందా? డిడ్ యూ గెట్, నీకు అర్థమైందా? డిడ్ యూ గెట్ మై పాయింట్? నెక్స్ట్, డిడ్ యూ గెట్ ఎనీ మెసేజ్, నీకేమైనా మెసేజ్ వచ్చిందా? నువ్వు రిసీవ్ చేసుకున్నావా? డిడ్ యూ గెట్ ఎనీ మెసేజ్, మీకు హెడ్ ఆఫీస్ నుంచి మెసేజ్ ఏమన్నా వచ్చిందా? డిడ్ యూ గెట్ ఎనీ మెసేజ్ ఫ్రమ్ హెడ్ ఆఫీస్, నీకు హయ్యర్ అఫీషియల్ నుంచి ఏమైనా మెసేజ్ వచ్చిందా? డిడ్ యూ గెట్ ఎనీ మెసేజ్ ఫ్రమ్ ది హయ్యర్ అఫీషియల్స్? సో డిడ్ యూ గెట్ ఎనీ మెసేజ్. నెక్స్ట్, వెన్ డిడ్ యూ గెట్ టు హైదరాబాద్, నువ్వు హైదరాబాద్ ఎప్పటికి చేరుకున్నావు? మీరు ఇక్కడి నుంచి బయలుదేరతారు, వెళ్ళిన తర్వాత కాల్ చేస్తారు ఇంటికి. నువ్వు హైదరాబాద్ లేదా అక్కడికి ఎప్పటికి చేరుకున్నావు? వెన్ డిడ్ యూ గెట్ టు హైదరాబాద్, వెన్ డిడ్ యూ గెట్ దేర్, అక్కడికి ఎప్పటికి వెళ్ళావు, ఎప్పటికి చేరుకున్నావు. హైదరాబాద్ అయితే హైదరాబాద్, అదర్వైజ్ ఎనీ వన్ లొకేషన్. సో వెన్ డిడ్ యూ గెట్ టు హైదరాబాద్. నెక్స్ట్ వన్, కెన్ యూ గెట్ మీ అన్ ఐస్ క్రీమ్, చిన్నపిల్లలు అడుగుతుంటాడు, డాడీ డాడీ నాకు ఐస్ క్రీమ్ కావాలి. కెన్ యూ గెట్ మీ అన్ ఐస్ క్రీమ్, లేదా పెద్దవాళ్ళు తాతయ్య ఉంటాడు ఇంట్లో, కెన్ యూ గెట్ మీ ఎ సిగరెట్, కెన్ యూ గెట్ మీ సంథింగ్, వెళ్ళి ఏదైనా తీసుకురాగలవా? కెన్ యూ గెట్ మీ అన్ ఐస్ క్రీమ్, నాకు ఐస్ క్రీమ్ తీసుకురాగలవా అంటే వెళ్ళి తీసుకొని రావటం అన్నమాట. కెన్ యూ గెట్ మీ అన్ ఐస్ క్రీమ్. నెక్స్ట్, విల్ యూ గో అండ్ గెట్ ద టికెట్స్, మీరు వెళ్ళి టికెట్స్ తీసుకుంటారా? మనం ఫస్ట్ షో సినిమాకి వెళ్దామని ఇంట్లో రెడీ అవుతూ ఉంటాం. సో ఈ లోపల ముందుగా ఒకరు వెళ్ళి టికెట్ తీసుకోవాలి. మనం అది ఇంగ్లీష్లో చెప్పాలంటే విల్ యూ గో అండ్ గెట్ ద టికెట్స్, విల్ యూ గో అండ్ గెట్ ద టికెట్స్. ఏ షో అయితే ఆ షో, విల్ యూ గో అండ్ గెట్ ద టికెట్స్. నెక్స్ట్, మనం ట్యాక్సీలో వెళ్దామా? నడిచి కాళ్ళన్నీ పెయిన్ వస్తున్నాయి. షాల్ వీ గెట్ ఏ ట్యాక్సీ టు ది స్టేషన్, షాల్ వీ గెట్, మనము ట్యాక్సీ తీసుకుందామా, ట్యాక్సీ ఎంగేజ్ చేద్దామా? మనము అంటే వి. షాల్ వీ గెట్ ఏ ట్యాక్సీ టు ది స్టేషన్, ఇక్కడ ఏ లొకేషన్ అయితే ఆ లొకేషన్ మీరు మార్చుకొని చెప్పచ్చు. షాల్ వీ గెట్ ఏ ట్యాక్సీ టు ది ప్రోగ్రామ్, షాల్ వీ గెట్ ఏ ట్యాక్సీ టు ద టెంపుల్, షాల్ వీ గెట్ ఏ ట్యాక్సీ టు ది మ్యారేజ్. నెక్స్ట్ వన్, వీఆర్ గెటింగ్ మ్యారీడ్ సూన్, మేము తొందరలో వివాహం చేసుకోబోతున్నాము. సూన్ తొందరలో, మేము వీఆర్ గెటింగ్ మ్యారీడ్, తొందరలో మ్యారేజ్ చేసుకోబోతున్నాము. వీఆర్ గెటింగ్ మ్యారీడ్ సూన్. ఏదైనా చింపిరి జుట్టు ఉంటుంది, జుట్టు పిచ్చి పిచ్చిగా ఉంటుంది, అప్పుడు కోపంగా అంటాం ఈరోజు ఖచ్చితంగా జుట్టు కట్ చేయించుకోవాలి, హెయిర్ కట్ చేయించుకోవాలి, వార్నింగ్తో చెప్తాం. అప్పుడు ఈ సెంటెన్స్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. గెట్ యువర్ హెయిర్ కట్ టుడే ఈవినింగ్, గెట్ యువర్ హెయిర్ కట్, ఈరోజు ఖచ్చితంగా నీ హెయిర్ కట్ చేయించుకో అంటే క్షవరం చేయించుకో. గెట్ యువర్ హెయిర్ కట్ టుడే ఈవినింగ్. నెక్స్ట్ సెంటెన్స్, షీ ఈజ్ గెటింగ్ బెటర్ నౌ. గెటింగ్ బెటర్ అంటే ఇంప్రూవ్ అవటం. ఏమండి హాస్పిటల్లో ఉన్నది కదా, ఎలా ఉంది? ఓకే, షీ ఈజ్ గెటింగ్ బెటర్. మ్యాథ్స్లో మీ బేబీ వీక్గా ఉందన్నారు, ఎలా ఉంది? నౌ షీ ఈజ్ గెటింగ్ బెటర్. షీ ఈజ్ గెటింగ్ బెటర్ అంటే ఇంప్రూవ్ అవుతూ ఉన్నది. షీ ఈజ్ గెటింగ్ బెటర్ ఎట్ మ్యాథమెటిక్స్, షీ ఈజ్ గెటింగ్ బెటర్ ఎట్ ఇంగ్లీష్. లేదా ఆరోగ్యం జనరల్గా ఓకే మంచిగా ఇంప్రూవ్ అవుతుంది, మంచిగా ఉన్నది అని మీరు చెప్పదలుచుకుంటే షీ ఈజ్ గెటింగ్ బెటర్ నౌ, ఇప్పుడు మంచిగానే ఉన్నది, ఓకే ఇంప్రూవ్ అవుతూ ఉన్నది. షీ ఈజ్ గెటింగ్ బెటర్ నౌ, లేదా నాకు బాగా ఉంది, ఓకే ఐఎమ్ గెటింగ్ బెటర్. నెక్స్ట్, వాట్ టైమ్ డస్ హీ గెట్ హోమ్ డైలీ. రోజు నార్మల్గా అతని ఇంటికి ఎప్పుడు వస్తాడు? సో వాట్ టైమ్ డస్ హీ గెట్ హోమ్ డైలీ, ఇంటికి ఎప్పుడు వస్తారు? సో వాట్ టైమ్ డస్ హీ గెట్ హోమ్ డైలీ. మీరు బ్యాగ్ కొంటారు, ఈ బ్యాగ్ ఎక్కడ తీసుకున్నావు? చాలా బాగుంది. లేదా డ్రెస్, ఈ డ్రెస్ చాలా బాగుంది, ఎక్కడ తీసుకున్నావు? ఎక్కడ కొన్నావు? ఇది సెంటెన్స్. వేర్ డిడ్ యూ గెట్ దిస్ బ్యాగ్, వేర్ డిడ్ యూ గెట్ దిస్ పెన్. ఓ నీ డ్రెస్ బాగుంది. వేర్ డిడ్ యూ గెట్ దిస్ డ్రెస్, నీ నెక్లెస్ బాగుంది. వేర్ డిడ్ యూ గెట్ దిస్ నెక్లెస్ అంటే నెక్లెస్ ఎక్కడ కొనుక్కున్నావు, ఎక్కడ తెచ్చుకున్నావు, ఎక్కడ కొనుక్కున్నావు, బాగుంది. సో వేర్ డిడ్ యూ గెట్ దిస్ బ్యాగ్. నెక్స్ట్, గెట్ ఆన్ ద బస్. బస్ ఎక్కు, మనం బస్సులో ఉంటాం, కింద ఉంటుంది, తొందరగా బస్ ఎక్కు. సో గెట్ ఆన్ ద బస్. అదే కార్ అయితే గెట్ ఇన్ అనాలి, బస్ అయితే గెట్ ఆన్ అనాలి. గెట్ ఆన్ ద బస్.
గెట్ ఇన్ ద కార్, కార్లోకి రా. గెట్ ఇన్ ద బస్ అంటే కార్లోకి రా. మీరు లోపల ఉండి ఎవరినైనా పిలిచేటప్పుడు గెట్ ఇన్ ద కార్, గెట్ ఇన్ అంటే లోపలికి ఎక్కువ. వేర్ డిడ్ యూ గెట్ ఆన్ ద బస్, జనరల్గా మనం అడుగుతాం, ఏమంటే మీరు బస్ ఎక్కడ ఎక్కారు. వేర్ డిడ్ యూ గెట్ ఆన్ ద బస్, మీరు ఎక్కడ బస్సు దిగుతారు. సార్ మీరు ఎక్కడ దిగుతారు సార్, మనకు సీట్ కావాలి, అప్పుడు దాకా నిల్చున్నాం, అడగాలి. సార్ వేర్ డిడ్ యూ గెట్ ఆఫ్ ద బస్, ఓఎఫ్ఎఫ్ ఆఫ్ లేదా డౌన్ అంటే దిగిపోవటం, సో ఆన్ అంటే ఎక్కటం. సో వేర్ డిడ్ యూ గెట్ ఆన్ ద బస్, బస్ ఎక్కడ ఎక్కారు చెప్తాం, మనకు ఆన్సర్ ఏది ఉంటుంది. నెక్స్ట్ లెట్ us గెట్ ఆఫ్ ద బస్. గెట్ ఆఫ్ అంటే దిగటం, మనం ఇక్కడ బస్సు దిగుదాము, తొందరగా మనం ఇక్కడ బస్సు దిగుదాం. లెట్ us గెట్ ఆఫ్ ద బస్. వేర్ డిడ్ యూ గెట్ యువర్ ఎయిర్ కట్, ఇట్ ఈజ్ నైస్, మీరు ఎయిర్ కట్ ఎక్కడ చేయించుకున్నారు, చాలా నైస్ బాగుందండి. ఎక్కడ, బార్బర్ షాప్ ఎవరిది, ఎక్కడ చేయించుకున్నావు అంటే క్షవరం ఎక్కడ చేయించుకున్నావు, చాలా నీట్గా మంచిగా ఉంది. ఇంగ్లీష్లో వేర్ డిడ్ యూ గెట్ యువర్ ఎయిర్ కట్, ఇట్ ఈజ్ నైస్. వేర్ డిడ్ యూ గెట్ యువర్ ఎయిర్ కట్, ఇట్ ఈజ్ నైస్. నెక్స్ట్ వన్, గో అండ్ గెట్ ఇట్, వెళ్ళి తీసుకురా. గో అండ్ గెట్ ఇట్, సాధించుకొని రా అంటే సాధించుకొని రా లేదా తీసుకొని రా, ఏదైనా ఒక పని చేసి రా అని చెప్పాలంటే గో అండ్ గెట్ ఇట్, వెళ్ళి దాన్ని సాధించు. గో అండ్ గెట్ ఇట్. ఎర్లీ మార్నింగ్ నేను రోజు లేస్తాను 6 గంటలకి 5 గంటలకి. మీరు ఇంగ్లీష్లో చెప్పదలుచుకుంటే ఐ గెట్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఐ గెట్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఫ్రెండ్స్, స్పోకెన్ ఇంగ్లీష్ ఈ వీడియో ద్వారా మంచిగా ప్రాక్టీస్ చేయండి. మీకు ఈ వీడియో కనుక బాగా నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, కామెంట్ చేయటం మటుకు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.